అన్ని మతాల మానవులకు పేరు పేరున వందనాలు. మన మానవ జాతి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే, కొన్ని తరాల నాడే ఆవులను, బర్లను, గొర్రెలను, మేకలను, కుక్కలను, పందులను, కోళ్లను, పిల్లులను వీటన్నింటినీ కూడాను వశపరుచుకొని మానవ జాతి యొక్క ఆధీనంలోనే దొడ్లు కట్టి ఏ జాతికి ఆ జాతిని ఆ దొడ్లల్లో బంధించి అవి మన సొమ్ముగా భ్రమించి మనకు సేవలు చేసే యంత్రాలుగా వాటిని మలసుకొని నాగళ్ళ దున్నడాలు, బండి దోలడాలు, మోటలు దోలడాలు, కుక్కలేమో షికారు చేయడాలు, పాలు పిండుకొని తాగడాలు, ఈ విధంగా చాలా జాతుల్ని వశపరుచుకొని ఇక వాటి యొక్క ఆకలి తీర్చుటకై ఉదయాన్నే దొడ్ల మూత తీసుకెళ్లి అడవిలో గడ్డి గరప మేపి మళ్ళీ తోలుకొచ్చి దొడ్లలోనే బంధించుకుంటాము. ఈ విధంగా ఇన్ని జాతులను బంధించి మన ఆదిలో ఉంచుకున్నాము. వాటితో పనులు కూడా చేపించుకుంటున్నాము. కనుక ఇక ఆ భగవంతుడు అనేవాడిని కూడాను ఇదే ఆనవాయితీగా అలవాటుగా దొడ్డి లాంటి ఒక గుడి కట్టి అందులో ఏవేవో బొమ్మలు పెట్టి ఈ భగవంతుని కూడా మేము బంధించగలిగాము. పశువులతో ఎలా పనిచేసుకుంటున్నామో అలాగే ఈ భగవంతుడితో కూడాను ఇక భగవంతుడితో కూడాను చేపించే కార్యక్రమాలు ఏమంటే, మాకు చాలా చాలా భూసంపదలు కావాలి. ఎండి బంగారాలు, వస్తు వాహనాలు, మేడలు, మిద్దెలు, 1000 ఎకరాల భూములు, ఉద్యోగాలు, చదువు సంస్కారాలు, గొప్ప గొప్ప ఎంకులు, అంతా మగ సంతానం పుట్టాలి. ఈ విధంగా ఇవన్నీ మాకు చేయమని ఆ గుళ్ళో బంధించిన దేవుని అడుక్కోవడం. దొడ్లో బంధించిన పశువులతో నాగలు దున్నించుకోవటం, బండి తొలించుకోవటం, పాలు పిండుకోవటం, అలాగే కుక్కలతో షికారు చేయించుకోవటం. ఎలాగో గుళ్ళలో బంధించిన దేవుళ్ళు కూడాను అలాగే వారితో కూడాను ఈ విధమైన పనులు చేయించుకునే ప్రయత్నాలతో సాగుతున్నాడు మానవుడు. దీనిని బట్టి మానవ జ్ఞానం ఎంత గొప్పది. సమస్త జీవుల్ని, వృక్షజాతిని, కోటి కోట్ల గ్రహాలతో కూడిన ఈ విశ్వాన్ని కాచి ఆ విశ్వదాతను ఇతర జంతువులు ఎలా బంధించామో దేవుని కూడా అలాగే బంధించాము అనుకొని వాటితో ఎలా పని చేయించుకుంటున్నామో దేవుడితో కూడా అలాగే పని చేయించుకుంటామని ఈ ప్రయత్నం అనేది. దీనిని బట్టి మానవుడు ఎంతవరకు జ్ఞానుడు. పశువు గడ్డేసినట్టు కుక్క కన్నం పెట్టట్లు గుళ్ళో దేవుడికి కూడా ఇంత నైవేద్యం పెడితే అలా తింటాడని, అలా ఉంటాడని, అవి ఎలా చాకరీ చేస్తున్నాయో తాను కూడా అలాగే చేస్తాడని ఇలా భ్రమించడం అనేది ఎంతవరకు జ్ఞానం. నేనే గొప్ప జ్ఞానుణ్ణి, పశువులను దొడ్లో పెట్టాము, కుక్కల్ని కట్టేశాము, అలాగే దేవుణ్ణి కూడాను గుళ్ళో బంధించాము, కనుక నేను గొప్పవాడిని అనుకుంటూ ఉన్నాడు కూడా. ఈ ప్రయత్నంలోనే మానవుడు ఎన్నెన్నో తతంగాలు అవన్నీ కూడా నిజమనుకుంటున్నాడు. కానీ ఓ అమాయక పిచ్చి మానవుడా, చిన్ననాడంటే తెలియకపోయింది, వయసునాడంటే తెలియకపోయింది, గడ్డాలు మీసాలు తెల్లగా నడిచి వృద్ధులయ్యారు కూడాను జంతువుల్లాగే దేవుని కట్టేసామని భ్రమించడం, తతంగాలు చేయడం, ఇటువంటి తతంగాలు చేస్తున్నావంటే నిజానికి నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? ఇది నిజము కాదు. నీ దొడ్లో బంధించిన పశువుల్లాగా బర్రెలాగా దేవుడు గుళ్ళో బంధించబడ్డాడు. అలాగే వాడితో పనిచేసుకుంటున్నట్లు ఇతనితో కూడా పనిచేసుకుందామనే ప్రయత్నం అనే అధోగతి విధానం. ఈ విధానాలే మానవులందరినీ కూడా నమ్మజూపడం. ఈ విధానాలని కూడాను గాఢ జ్ఞానాంధకారానికి నిదర్శనాలు.